హాయ్ అండి, సండే స్పెషల్ పన్నీర్ గోంగూర కర్రీ చేసుకున్నాను. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఒకసారి వీడియో చూసి లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గోంగూర అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు, మీకు స్పైసీ ఎంత కావాలో అన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. అండ్ కొంత కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. టమాటాస్ అయితే పెద్దవైతే 2 చాలు, చిన్నవైతే 3 తీసుకోండి టమాటాలు. ఇవన్నీ దగ్గరగా మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం పచ్చి ఆనియన్లు అండ్ చిన్న అల్లం ముక్క, కొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి చింతపండు యాడ్ చేసుకోవాల్సిన పని లేదు, ఈ పులుపు మనకు సరిపోతుంది. ఆనియన్స్ అనేది మీరు తినకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా మిక్సీ పట్టుకొని ఈ లోపల పన్నీర్ని మనం చిన్న క్యూబ్లా కట్ చేసుకోవాలి. దాన్ని మరి ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయకూడదు. లైట్గా ఫ్రై అయినప్పుడే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాని పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూర వేసిన తర్వాత పన్నీర్ కొంచెం గట్టిగా అవుతుంది, అందుకే లైట్గా ఫ్రై చేసుకోండి. ఇవి మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్నాక తర్వాత కొంచెం వాటర్ మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దా వాటరే కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని జస్ట్ 2 or 3 minutes మనం ప్లేట్ మూత పెట్టుకుంటే చాలు. పైకి ఆయిల్ తేలిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.